మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా? మీ గురించి ఎప్పుడు చెప్పేవారాయన. ఒక్కసారి మీరు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసి వెళ్తే బాగుంటుంది. మేము ఎప్పుడో చూస్తామండి బాబు. మీ అమ్మాయి గారు మా అబ్బాయి గారికి పెచ్చి పెచ్చిగా చూసారు. మీరెప్పుడు చూసారు? అబ్బాయి అబ్బాయి చూడటం అంటే డైరెక్ట్ గా చూడటం కాదండి బాబు. ఇప్పుడు అయ్య గారి పేస్ కట్ చూసిన తర్వాత అమ్మాయి గారి పేస్ కట్ ఎలా ఉంటుందో మా అబ్బాయి గారు ఊహించుకోగలరండి. అంతే కదండి? అంతే అంతే, నేను చూడక్కర్లేదు. నువ్వు చూడకపోయినా దానికి నిన్ను చూడాలని ఉంటుంది కదరా. మీ అబ్బాయి గారు లాగే మా అమ్మాయి గారు కూడా మా అయ్య గారి మాట కాదనరు. ఈయన చూస్తే ఆవిడ చూసినట్టే. ఒకవేళ చూస్తే మాత్రం కాదనే ఈ పర్సనాలిటీ ఏంటండి మా అబ్బాయి గారిది. అబ్బాయి గారు సెలవు కాళ్ళతో పెట్టుకుని సాయంత్రం సెంటర్ లోకి వెళ్తే అందరూ ఏంటి చూడంటారండి బాబు. ఇంతకీ మీరెవరు? నేనండి ఇంట్లో పిఎం అండి. పిఎం అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కాదండి బాబు, పని మనిషి అండి. పేరు సిల్లి సూర్యరావు అండి. చీప్ గా ఉందండి. సిల్లీగా ఉంది. ఏజ్ 26 ఎక్కువగా ఉందండి. చాలా ఎక్కువగా ఉంది. ఈ అబ్బాయి ఎవరన్నయ్య గారు? రాము అని మా ఇంట్లో ఆల్రౌండర్. చిన్నప్పటి నుంచి నా దగ్గర బిడ్డలా పెరిగాడు. మంచి నమ్మకం. అంటే రాంబట్ అన్నమాట అండి. మొన్న ఆడేవండి ఈ బొమ్మ మా వాళ్ళని. మరి త్వరలోనే ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా. మంచిదన్నయ్య గారు. 4 రోజుల్లో మా అమ్మాయి గారి పరీక్షలు కూడా అయిపోతాయి. ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి. రేపటి నుంచి మనం ఫ్రీ బర్డ్స్. నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు? రేపే. నువ్వు ఎప్పుడు వస్తావు? దేనికి? డాడీతో మన పెళ్లి విషయం చెప్పడానికి. అప్పుడే పెళ్ళా? ఇప్పటికే గొడవ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి వరకు చేసుకోనని నెట్టుకొచ్చాను. ఇంకా ఆలస్యం చూస్తూ ఊరుకోరు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నాన్నకి నేనంటే ప్రాణం. నా మాట కాదనరు. సరే, వీలు చూసుకొని వారంలో వస్తా. నైట్ రెడీగా ఉండు. దేనికి? ప్రతాపులో పరమ చెత్త పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. ఎవ్వరుండ్రు. ఎంచక్క మన ఇద్దరం సరసాలు ఆడుకోవచ్చు. ఇదిగో పెళ్ళయ్యే వరకు ఇలాంటి సరసాలు విరసాలు జాన్తోనే. సరే మేడం, మీ దయా మా ప్రాప్తం. 7కి రెడీగా ఉండండి, వస్తా. బాయ్. నిన్న దూరం పంపించింది ఏదో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటామని, ప్రేమించే ప్రియాన్ని తెచ్చుకుంటామని కాదు. అమ్మాయి గారికి ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఏమిటి? అది ఇష్టపడేది. అది ఇష్టపడితేనే దాన్ని కన్నానా? అది ఇష్టపడితేనే దాన్ని పెంచి పెద్దదాన్ని చేశానా? మన ఆస్తులన్నీ పోయినా, వాళ్ళ ఆస్తులు పెరిగినా, ఎన్నో సంబంధాలు వచ్చినా వాటిలన్నింటినీ కూడా కాదనుకొని నాకిచ్చిన మాట కోసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగారు. ఇప్పుడు వెళ్ళి నా కూతురు వేరే వాడిని ప్రేమించింది, మీ అబ్బాయికి ఇంకో సంబంధం చూసుకోండి ఏ మొహం పెట్టుకొని చెప్పుకుంటావురా? ఒరేయ్, ఇచ్చిన మాట తప్పడం నా రక్తంలో లేదురా. నాలో ఉన్నది కూడా మీ రక్తమే. నేను శివాజీకి మాట ఇచ్చాను. ఏమిటి నువ్వు ఇచ్చిన మాట? ఇష్టం లేని వాడిని చేసుకుని సుఖంగా ఎలా ఉండమంటారు? నువ్వు సుఖపడతావని, సంతోషంగా ఉంటావని ఈ సంబంధం చేస్తున్నాను. ఏ అతనికి ఏం తక్కువ? అతనికి ఏం తక్కువ ఏం ఎక్కువ నాకు అనవసరం. నేను శివాజీని ప్రేమించాను. దట్స్ ఆల్. అమ్మా స్నేహ, ఆవేశపడకు. 18 ఏళ్ళు అల్లాలు ముద్దుగా పెంచిన నాన్నగారి ప్రేమ కంటే 3 నాళ్ళ నీ ప్రేమ గొప్పదంటావా? నాన్నగారు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు. ఆయన మాట కాదనుకో. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నన్ను బాధపడమంటారా? నేను పెళ్ళంటూ చేసుకుంటే శివాజీని చేసుకుంటాను తప్ప ఇంకెవరిని చేసుకోను. నీకు పెళ్ళంటే జరిగితే ఆ బోసుబాబుతోనే జరుగుతుంది తప్ప మరొకరితో జరగదు. దీని మెళ్ళలో తాళిబడే వరకు ఈ గదిలోని పెడతాళం వేయండి. మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా మీరే చూసుకుంటానండి. ఏటన్నావా? వండం తిన్నావా? ఓ పూటగా తిన్నాను. బాగా తిన్నావా? ఎక్కడ కడుకోరా? ఆ దొడ్డెంపుకెళ్ళి కడుకో. అయ్యి బాబాయ్, అమ్మగారు అమ్మగారు, అదేంటండి అబ్బాయి గారు మామగారు బ్యాండ్ మేడం డ్రెస్ వేసుకున్నారు. పిచ్చి వెధవా, అది బ్యాండ్ మేడం వాళ్ళ డ్రెస్ కాదురా. రామరాజు గారిది రాజవంశం కదా, అందుకని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నారు. అలాగండి, సూపర్ గా ఉన్నారండి అబ్బాయి గారు. అబ్బాయి గారు ఈ డ్రెస్ లో బాగా ఉన్నారండి. అచ్చం ఇట్లా జరిగాడు సినిమాలో కాంతారావులా ఉన్నారండి. ఏమండి నాదో డౌట్, ఇప్పుడు అమ్మాయి గారు కూడా కిట్న కుమార్ లాగా రాజకుమార్ డ్రెస్ వేసుకుని వస్తారంటండి. నాకేం తెలుసు? గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టినట్టు ఈ మొఖాన్ని మల్లెపూలు కట్టి తెచ్చారు. తుమ్మలకి సత్తున్నాను. స్మెల్ వద్దని కట్టుంటారులేండి. అండి పేట మీద కూకునేటప్పుడు కూర్చొని జాగ్రత్తగా కూకోండి. ఏంటంటారంటే మొల్లోకి వచ్చి తొళ్ళ దిగిపోతాను బాబు, మీకే ఎరుపులు. చూడరావా ఏంట్రా దొడ్డేపు నీళ్ళు ఎక్కడ కడుకోరా? అబ్బా, ఆ మూల స్నానాలు కలిగి ఉన్నాయి, అక్కడ వెళ్ళి కడుకుంటావు. అంత కోపడిపోతావుంట్రా? నూరు కదా అని అడిగాను. తప్ప తప్పలేదు. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడంట అమ్మాయి గారు. పెడిదింట్లో అందరూ చెప్తున్నారు. గంగా రెడీయా? అమ్మాయి గారిని తీసుకురమ్మంటున్నారు. పదండి పదండి. అరే సూర్యరావా,
పెళ్లి కూతురికేంట్రా తల్లో పెట్టాల్సిన పూలు ముందెలాడ తీసి ముఖం కనపడకుండా చేశారేంట్రా రాజులు కదరా గోస మన లేడీస్ లాగా ఎగ్జిబిషన్ ఎట్టరు అంతేనంటావా పెళ్లి కూతురుగానే మార్చేతలేదు కదా నీకన్నీ ఎదవనుమానం ఏంట్రా నీకు అది ఎవరు అనుకున్నావురా రాజులు ప్రాణం పోయిన ఒప్పుకుంటారేమో గానీ చచ్చిన ఏదో పనులు చేయరు ఎలా వెళ్ళి కూతురు పెళ్లి చూడ చూడరావా ఆ తానాలు గదిలో ఆడింగ్లు ఎవరో తానం చేస్తున్నారు ఎంత కొట్టినా తలుపు తిప్పలేదు ఎక్కడ కొడుకోరా రే నీకు ఇక్కడ ఎక్కడ నీళ్లు దొరకవు గానీ ఆ ఇడిదింట్లో పానకం బిందులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడుక్కో ఎలా ఏంటయ్యా వెతుకుతున్నావు నీకోసమేనండి బాబు ఏం కావాలి మరేం లేదండి మా ఊరోళ్ళ కొంత మొహమాటం ఎక్కువ నోరు తెరిచి ఏం అడగలేరు అని చేత ఆరారుగా ఏడేడి మజ్జిగ కానీ కూల్ డ్రింకులు కానీ ఇప్పిస్తుండే బాగా ఒక్క బతుంది కదా ఆయ్. ఏడేడుగా కూల్ డ్రింకులు గానీ మజ్జిగ గానీ ఇస్తే ఆయ్. 7% అందుకని చల్లగా కాఫీ టీలు ఇద్దాం చలవ చేస్తాం ఏ చెప్తామండి ఎంతైనా రాజుల మర్యాద రాజుల మర్యాదే రాజులు మరి ఇక్కడ చేయి కొడుకుంటా నీళ్ళు అక్కడ ఇడిగింట్లో పాడుకోలేదు కుక్కలు తాగేసి రా ఎక్కడ కొడుకోవాలరా నువ్వు పని చేయరా రే నువ్వే ఆ మూలకెళ్ళి ఎవ్వరు చూడకుండా చెయ్యి పైకెత్తేసి పస 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 నాకేరా ఎంత గొప్ప చెప్పారా ఆ! తమిళనాడులో జయలలిత కొడుకు పెళ్లి చేసినంత గొప్పగా చేశాడు బాబు పెళ్లి ఆ మాట గట్టిగా అనకయ్యా బాబు సిబిఐ వాళ్ళు వింటే మా అయ్యగారి మీద ఎంక్వైరీకి వస్తారు తెలియకేమన్నా లోపాలు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మా అదే మాట అన్నయ్య గారు అన్నీ చక్కగా చేశారు ఏదో మాకు తోచింది చేసి పొద్దుపోయింది ఇక మీరు విశ్రాంతి తీసుకోండి రేపు మా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అంచేత ఉదయం 6 గంటలకు అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్తాం తప్పకుండా రాము ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు అన్ని పురమాయించేసా శోభనానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాం అలాగేనమ్మా రేపే పంతులు గారితో మాట్లాడి కబురు చేస్తాను ఏయ్, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి ఉంటాం బాబు ఉదయం కలుస్తాం అలాగే అవన్నీ సర్దు ఓహో. నువ్వు పద ఒరే చూడరావా ఓరే నీ దుంపదగా చెయ్యి నాకోమని చెప్పి తెచ్చారు కదరా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు రాజులు పెళ్లి కదా మేడ పెరిగేశారు ఎంతనా జిడ్డు వదులుతలేదు ఎక్కడ కొడుకోరా ఆ ఫ్యాన్ ఏంట్రా అలా తిరుగుతుంది ఎక్కడ అది ఏడీడు ఆకలి లేకపోవడం ఏంటమ్మాయి గారు 2 ముద్దలు తినండి ఇదిగో నన్ను విసిగించుకో వెళ్ళు అమ్మాయి ఏదైనా అల్లరి చేస్తుందేమోనని భయపడ్డాను బుద్ధిగా తాళి కట్టించుకుని నా పరువు కాపాడింది ఆలోచించుకుని మనసు మార్చుకుని ఉంటారు గంగా స్నేహ ఎక్కడ పై గదిలో ఉన్నారు అమ్మాయి గారికి కోపం తగ్గినట్టు లేదు అన్నం కూడా తినలేదు స్నేహ స్నేహ స్నే- ఒరే రాము నేనేం చేసిందో చూసావురా దాని ప్రేమను నేను కాదన్నానని నేను చేసిన పెళ్లిని కాదని ఈ తాళి తీసి పారేసి వెళ్ళిపోయిందిరా మన ఇంటి పరువుని మంట కలిపేసిందిరా లేదండి అమ్మాయి గారు అలాంటి పని చేసుండ్రు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు అమ్మాయి గారు శ్రేయమ్మ గారు ఇంకెక్కడుంటుందిరా అది ఆ లోపల గారి కోసం లేచిపోయి ఉంటుంది రేపొద్దు నా కుర్రాడు వచ్చి నా పెళ్ళాన్ని పంపించండి అని అడిగితే ఏం చెప్పాలి లేచిపోయిందని చెప్పరా చచ్చిపోయిందని చెప్పరా మీరు ఆవేశపడకండి రేయ్, ఇప్పుడు లేచిపోయింది నా కూతురు మాత్రమే కాదురా ఆ బోసుబాబు పెళ్ళం ఆ సీతారత్నమ్మ గారి కోడలు పెళ్లి చేసుకుని పెళ్ళం లేకుండా అతను కోడలు లేకుండా ఆవిడ ఎలా పెడతారా ఆ ఊరి జనానికి ఎవరి సమాధానం చెప్తారు వాళ్ళకి నమ్మకం ఎలా చూపించరా ఎలా చూపించరు
అయ్యగారు అయ్యగారు గంగా 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 ఏంటి రాము ఏమైంది అయ్యగారికి అమ్మాయి గారు తాను తీసి వెళ్ళిపోయారు. అది చూసి అయ్యగారు కుప్పకూలిపోయారు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యగారిని జాగ్రత్తగా చూస్తాడు. అయ్యగారు ఏమైంది డాక్టర్? మైల్డ్ గా స్ట్రోక్ వచ్చింది. మరేం పర్వాలేదుగా? పర్వాలేదు, కాకపోతే కంగారు పడే విషయాలేమీ చెప్పద్దు. మళ్ళీ గుండె నొప్పి రావచ్చు. నేను రేపు ఉదయం వస్తాను. ఈ లోపుగా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. ఆ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదు, నేను వెళ్ళి వెతుకొస్తాను. గంగా, ఈ విషయం ఎవరికీ తెలియనీకు, ముఖ్యంగా పెళ్లి వారికి. అలాగే